మరి చదువు ప్రభుత్వం నేర్పపోతే పేదరికం ఎలా పోతుంది? ఏ పేదవాడి ఇంట్లో అయినా పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లోని పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు పట్ల 70,000 కోట్ల రూపాయలు ఎల్కేజీ నుంచి అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యలో సమూలమైన మార్పులకు కానీ, నాణ్యమైన విద్య నేర్పడం కోసం కానీ, సౌకర్యాల కల్పన కోసం కానీ ఈ 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు చదువు ప్రభుత్వం యొక్క బాధ్యత అని భుజానికి ఎత్తుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నువ్వెవరివి? ఏం మాట్లాడావు? ఈయనంట జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పన్నుల రూపాయన లాక్కుంటున్నాడంట. ఈయన 15 రూపాయలు ఇస్తాడంట, పన్నులేయడంట. ఆ 15 రూపాయలని 100 ఎలా చేయాలి, 100ని 1000 ఎలా చేయాలో ఈయన నేర్పిస్తాడంట. మీరు 2 ఎకరాల రైతు కడుపున పుట్టి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లకి ఎలా ఎదగాలో నువ్వెదిగావు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఈ 14 ఏళ్ల నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరిని 15 రూపాయలు ఇచ్చి 100ని 1000 చేసేటువంటి విద్య ఎవరికి నేర్పించావు? ఎవరికి నేర్పించావంటే నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకి నేర్పించావు. 15ని 100 ఎలా చేయాలి, 100ని 1000 ఎలా చేయాలనేది నేర్పించావు. ఆయన మాట్లాడతాడు. ఇంట్లో బాబాయ్ కూతురు మీకు వ్యతిరేకం, మీ సొంత చెల్లి వ్యతిరేకం అని చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. హరికృష్ణ గారు మీకు వ్యతిరేకమా కాదా? నందమూరి హరికృష్ణ గారు వ్యతిరేకమా కాదా? ఎన్టీ రామారావు గారు మీకు వ్యతిరేకమా కాదా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మీ మీద పుస్తకం రాశాడా లేదా వ్యతిరేకమే కాదా? మీ వదిన గారు దగ్గుబాటి పురంధేశ్వర గారు మీకు వ్యతిరేకమా కాదా? మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేశాడా లేదా మీకు వ్యతిరేకంగా? మీ సొంత అక్క కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేశారా లేదా? వీళ్ళంతా ఎవరు? మా పిల్లనిచ్చిన మామగారు వ్యతిరేకం, తోబుట్టిన తమ్ముడు వ్యతిరేకం, బావమర్ది వ్యతిరేకం, తోడళ్ళుడు వ్యతిరేకం, వదిన గారు వ్యతిరేకం, అక్క వ్యతిరేకం, అక్క కుటుంబం వ్యతిరేకం. మరి వీళ్ళందరూ ఎవరు? మరి మన ఇంటి వాళ్ళు చేస్తేనేమో అది రాజకీయమా? ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి తప్పులా? కాస్త నోరు మాట్లాడేప్పుడు అంటే ఏంటంటే ఈనాడు, జ్యోతి వీళ్ళు రాయరు, చూపించరు కాబట్టి మన చరిత్ర అంతా ఎవరికి గుర్తుండదు అనుకుంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడేమో దాచుకోవటం, అధికారాన్ని తన చుట్టూ ఉన్నటువంటి తన చుట్టాలకి పంచిపెట్టడం, చుట్టాలకి మాత్రమే పంచిపెట్టడం. అధికారం పోతే మాత్రం కదిలి రండి, బీసీలు కదిలి రండి, ఎస్టీలు కదిలి రండి, మైనార్టీలు కదిలి రండి, పేదలు కదిలి రండి. ఎందుకు? ఈయన మొయిటాకి, పల్లకీలో మొయిటాకి ఈయన. అధికారం ఎక్కాక బీసీలు ఉండరు, మైనార్టీలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడో కనపడ్డావు. కమ్మారు ఒక 6, రెడ్లు ఒక 5, 4, కాపులు ఒక 3, వయసులో ఒకడో, ఇట్లాంటి అగ్రవర్ణాలకు మాత్రం 25లో అది రాజ్యాధికారాన్ని పనిచేస్తాడు మెజారిటీ. ఓట్లు వేసేప్పుడు మాత్రం బీసీలు రండి, కదలరా. ఎవడు కథలు రావాలి? ఎందుకు కథలు రావాలి? నీ జన్మలో ఎప్పుడన్నా ఈ ప్రజలకు కానీ, ఈ పేదలకు కానీ, లేదా బీసీ కులాలకు కానీ, లేదా ఎస్సీ కులాలకు కానీ, ఎస్టీ కులాలకు కానీ ఒక్కటంటే ఒక్క మైల్ రాయి నీ జన్మలో ఇప్పుడు చెప్పగలుగుతున్నావా? ఇది రాజశేఖర రెడ్డి గారు ఒక 108 తీసుకొచ్చాడు.
రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారు పిల్లలకు ఉన్నత చదువులు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అద్భుతంగా తయారు చేస్తున్నాడు, 70,000 కోట్లు ఖర్చు పెట్టి మైలురాళ్ళు 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నాడు. ఇట్లాంటి ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు నాయుడు మీ జన్మలో ఈ రాజకీయ చరిత్రలో నేను గుర్తుండిపోయేటువంటిది ఈ పథకాన్ని చేశానని, లేదా 2014 నుంచి 19 దాకా ఇవాళ కనిగిరిలో ఏం చెప్పాలి? దమ్మున్నోడు రాజకీయ నాయకుడైతే 2014 నుంచి 19 దాకా నేను మీకు ఈ రకమైనటువంటి పరిపాలన బ్రహ్మాండంగా అందించాను, మళ్ళీ అదే పరిపాలన తీసుకొస్తాను. ఇవాళ మీరు కష్టాలు పడుతున్నారు కాబట్టి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని చెప్పే దమ్ముందా? చెప్పే సినిమా లేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తది. కర్ణాటకలో బస్సు ఎక్కుతున్నారు కాబట్టి ఆడవాళ్ళకి బస్సు. అంటే ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ గెలిస్తే ఆ రాజకీయ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి ఇక్కడ పెట్టేటువంటి దిక్కుమాలిన కర్మ తప్పితే ఇటువంటి మీటింగులు 10 కాదు, 20 కాదు, 30 పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. 2019లో మీరు మీ కొడుకు దొంగలని చెప్పని అతను అన్నాడు. అతను ఒక బుద్ధి లేని జీవని, అతనికి రాజకీయాలు తెలియని, అసలు ఏమీ చేత కాదని చెప్పి మీరు మాట్లాడారు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మేమంతా కలిసిపోయాం, మాకు ఓటేసేయండి, మేము ఉద్ధరిస్తామని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినటువంటి మీరు 600 హామీలు ఇచ్చి ఇట్లాంటి మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ఇస్తా అన్నారు, 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నావు, డ్వాక్రా మాఫీ అన్నావు, బెల్ట్ షాపులు రద్దు అన్నావు, సెల్ ఫోన్లు ఇస్తా అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఏమైనాయి ఈ మేనిఫెస్టోలన్నీ? గాలికి వదిలేసి కనీసం ఎక్కడ దొరకకుండా మేము ఎవడేంటో మామూలుగా ఈ పాత కాగితాల పుస్తకాల్లో ఎక్కడో కొనుక్కొచ్చి దాచుకుని మేము ఫోటోస్టాట్లు తీసుకుని ఉంచుకున్నాం. ఎందుకంటే మొత్తం లేకుండా చేసావు కదా, 14 మేనిఫెస్టోని ఎక్కడ కనపడకుండా చేసావు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి గ్రామానికి, పట్టణానికి మంచినీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాను. పోనీ ఇక్కడ కూర్చున్న పాత్రికేయులు ఎవరింటికన్నా 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇంటింటికి చంద్రబాబు నాయుడు పంపించాడా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ 1,50,000తో ఉచిత గృహం, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి బరుగుదొడ్డి, 3 సెంట్ల స్థలం, ప్రతి ఇల్లు లేని పేదవాడికి 3 సెంట్ల స్థలం. మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్తాడు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ అంట. 14 మేనిఫెస్టో ఇది. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత కాదు, విద్య అనేది